మనం చూసేది తెలంగాణలో ఇవి కూడా దొరుకుతున్నాయి. ఇక్కడ కొత్తిమీర చాలా వాల్యూ ఎక్కువ. ఇక్కడ మామ మజా కూడా దొరుకుతుంది ఇక్కడ. అరే ఇదేంట్రా 10 రూపాయలు ఉంది దీని మీద. ఎంటీఆర్ మసాలా అలా. అరే ఏంది మామ వీళ్ళు మొత్తం నిజంగా చెప్తున్నా, మొత్తం అంతా ఇండియన్ సరికే, మామూలుగా లేవు అసలు. అరే హాయ్ మామ, నేనైతే ప్రెసెంట్ పోస్ట్ మార్క్ వచ్చాను అనమాట యూనివర్సిటీకి అని చెప్పి. ఒక ఫ్రెండ్ ఒకటి చెప్పాడు అనమాట. ఏంటంటే మనోడు లాస్ట్ టైం ఇండియన్ గ్రాసెస్ కొని తెచ్చుకున్నాడు. ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను అడిగితే మనోడు ఇక్కడ ఆర్కానో గ్రాసెస్ స్టోర్ ఉందని చెప్పాడు అనమాట. అక్కడికి అయితే వచ్చాను నేను. ఏంటంటే లిటరల్లీ చూసి షాక్ అవుతుంది అనమాట. చాలా ఉన్నాయి ఇండియన్ గ్రాసెస్ మనకి. మీరు కూడా రెండు చూద్దాం. వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి అనమాట. అమ్మా చూడు మామ, ఎన్ని రోజులు అవుతుంది మనం చూసేది. తెలంగాణలో ఇవి కూడా దొరుకుతున్నాయి ఇక్కడ. అంటే ఇక్కడ చాలా ఉంటాయి స్టోర్స్, బట్ ఇండియన్ గ్రాసెస్ ఏం దొరకవు. అరిటాకులు కూడా ఇంపోర్ట్ చేస్తున్నారు మా వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి. అరిటాకులు కొత్తిమీరకి చాలా వాల్యూ ఎక్కువ ఇక్కడ. ఎందుకంటే చాలా రేటు కూడా ఎక్కువ అనమాట. దగ్గర 1 pound 2 pounds కొత్తిమీర. అండ్ ఇది దీంతో సాంబార్ చేసుకుని ఉంటది మామ, నెక్స్ట్ లెవెల్ అసలు. చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్. ఇది కూడా దొరుకుతుంది ఆనపకాయ. అండ్ ఇక్కడ దొరకనమంటే ఏం లేవు అనమాట. ఇవి మన దేవుడి చిక్కులు అంటారు, ఇవి కూడా ఉన్నాయి ఇక్కడ. ఏంటంటే మింట్ లీఫ్ లేవనివే లేవు మామ. ఆకుకూరలు మొత్తం అన్ని ఉన్నాయి అనమాట. అన్ని ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు వీళ్ళు. కాకరకాయలు అనమాట. నేను వైజాగ్ లో ఉండేటప్పుడు ఏదైనా గ్రాసరీ తెచ్చుకోవడం తక్కువ, మా రూమ్మేట్స్ తెచ్చేవాళ్ళు. కాకరకాయలు కూడా ఉన్నాయి. ఆ మావాడు ఎక్కువ ఇదే ఉండేవాడు, తక్కువ రేట్ అని చెప్పి. అక్కడ వంకాయలు అనమాట. కలర్ కొంచెం వెరైటీగా ఉన్నా కూడా అంత దూరం తెప్పిస్తున్నారు. బెటర్. ప్రైస్ కూడా కొంచెం లిమిటెడ్ గానే ఉన్నాయి, బాగానే ఉందన్నమాట. ఇంకా ఉసిరికాయలు మావ ఏంటి, మామిడాకులు మావ. వీళ్ళు ఎలా ఉన్నారు మామిడాకులు, ఏదో ఫంక్షన్ అయితే దానికి క్రేజీ ఉన్నారు మా వీళ్ళు. మామిడాకులు కూడా తెప్పించారు మావ, ఏ ఫంక్షన్ కూడా దానికి కట్టుకోవడానికి. ఇవైతే లడ్డూలు, చాలా రోజులు చూసాను ఇండియన్ లడ్డూలు. మామ మజా కూడా దొరుకుతుంది ఇక్కడ. మజా కూడా ఉందన్నమాట. డ్రింక్ మ్యాగీ మామ మనకు చాలా ఫేవరెట్ అనమాట మ్యాగీ. ఎందుకంటే 2 నిమిషాలు అయిపోద్ది. అరే ఇదేంట్రా 10 రూపాయలు ఉంది దీని మీద. అది యూకే గ్రాసరీ స్టోర్, ఇండియన్ గ్రాసరీ స్టోర్ రా. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? 10 రూపాయలు ఏంది అయ్యా, వీళ్ళు డైరెక్ట్ ఇండియానే తీసుకొచ్చి పెడుతున్నారు వీళ్ళు. మేము కూడా ప్లస్ ఏంటంటే 1 pound కి 3 అంటే వర్తేమా. ఓకే, ఎందుకంటే 1 pound కి మనకి ఏం దొరకదు. 1 pound మనకంటే ఇండియాలో అంటే 100 రూపాయలు, బట్ ఇక్కడైతే ఏం దొరకవు అనమాట. 10 రూపాయలు ఇండియన్ ప్రైస్ మామ. చూడండి ఎలా ఉంటది మన వాళ్ళతో, మామూలుగా ఉండదు. ఎంటీఆర్ మసాలా అలా. అరే ఏంది మామ వీళ్ళు మొత్తం నిజంగా చెప్తున్నా, మొత్తం అన్ని ఇండియనే మొత్తం. అంటే తప్పలేదు వీళ్ళు ఇండియన్ గ్రాసరీ స్టోర్ అనడానికి. అన్ని ఇండియా తీసుకొచ్చి పెట్టారనమాట. వర్తే, చాలా వర్త్. ఎందుకంటే మనకు దొరకడం కూడా చాలా కష్టం. ఇవన్నీ నేను ప్యాక్ చేయడం మర్చిపోయాను అనమాట. చాలా వరకు తెచ్చుకోవడం మర్చిపోయాను. అన్ని ఉన్నాయన్నమాట. అంటే మన మినపగుళ్ళు అనమాట. ఇడ్లీ గట్ట పెట్టుకోవాలనుకుంటే మంచిగా మిక్సర్ ఉంటే హ్యాపీ తినొచ్చు. బాబా డిమార్ట్ మాల్, లిటరల్లీ డిమార్ట్ అక్కడ మిస్ అయ్యాను. ఇక్కడ వచ్చింది డిమార్ట్ అనుకోవచ్చు దీన్ని. చూడండి దీనికోసం నేను వచ్చాను. 12.99 ఉంది ఇది. మన ఆంధ్ర సోనమసూరి రైస్ అనమాట. ఇది ఆంధ్ర సోనమసూరి, యూకేలో మన ఆంధ్ర సోనమసూరి రైస్. డిమాండ్ మామూలుగా లేదు దీనికి. అంటే ఇక్కడ మనకి మెజారిటీ స్టోర్స్ ఉండే, ఒకటి టెస్కో ఒకటి, యాస్డా ఒకటి. యాస్డా టెస్కోలో నేను చూసాను, కోహినూర్ అని తీసుకుంటాను నేను. 18-20 పౌండ్లు ఉంటుంది అది. ఇదైతే మన 12.99. అది కూడా మన ఆంధ్ర. అది మన రైస్ మనం తినడంలో తప్పేం లేదు. ఇంక చాలా బాగుంటది, హ్యాపీగా ఫీల్ అవుతాం. అది ఇక్కడ బాస్మతి రైస్ తిని చిరాకు వస్తుంది. సో చాలా వర్త్ అనమాట రైస్. ఇంకైతే ఇప్పుడు ఈ అమ్మ జీవితం ఆశీర్వాద్ గోధుమ పిండి, వీళ్ళు మొత్తం డంపు. ఒక్కసారి వచ్చి చూడండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అన్ని ఉన్నాయి, లేని వంటూ లేవు ఇక్కడ. అరే బాబు మసాలాలకి ఏంది మా, మొత్తం అన్ని ఇండియన్ సరికే మా. ఇదంతా ఇండియన్ సరికే, మామూలుగా లేవు అసలు. ఇవి చూడండి కురికరేలు. అరే 20 రూపాయల ఏంది మామ, ఎక్స్పోర్ట్ చేయొచ్చు మా, తప్పలేదు. మరి ఇండియా నుంచి డైరెక్ట్ ఇండియా ప్రైస్ తోనా? అసలు ఆలోచించండి, ఇండియన్ ప్రైస్ కురికరేలు. అమ్మాయి చాలా ఉన్నాయి మామ, మొత్తం అన్ని కురికరేలు కూడా ఉన్నాయి ఇక్కడ. అరే మామ దారుణం ఇది చాలా. జండు బామ్, ఇండియాలో దొరికే జండు బామ్ కూడా తీసుకొచ్చి పెట్టారు వీళ్ళు. మనం ఎక్కడ మిస్ అవుతామని. డాబర్ రెడ్ పేస్ట్. ఏంద్ర ఇలా ఉన్నారు ఏంద్ర మీరు? అబ్బా ఇది ఒకటి వర్తమా.
ఇండియాలో యూకే వచ్చాక చాలా స్టోర్స్ తిరిగాను. ఆయిల్ అనేది ఎక్కడ దొరకలేదు. ఫస్ట్ టైం ఆయిల్ చూస్తున్నాను, కోకోనట్, అది కూడా మన పారాచూట్. చాలా వర్త్. ఇంకా వాజ్లిన్ యూకేలో బాగా యూజ్ అయ్యే థింగ్ ఇంకోటి ఇదనమాట. ఇక్కడ దొరుకుతాయి బట్ వాజ్లిన్ కంపెనీ అయితే దొరకదు. సో ఇది ఒకటి వర్త్ అనమాట. బెస్ట్ థింగ్ మైసూర్ శాండిల్ సూప్. నేను మర్చిపోయాను ఇండియా నుంచి వచ్చేటప్పుడు. ఇది కూడా దొరుకుతుంది. దీని ప్రైస్ చూడండి మామ, వీళ్ళు డైరెక్ట్ గా ఇండియా నుంచే తిప్పెత్తున్నారు. 82 రూపాయలు. ఇక్కడ మనం యూకేలో ఉన్నాం, పౌండ్స్ లో ఉండాలి. ఇండియన్ ప్రైస్ ఉంది. అది చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. మన వాళ్ళ టాలెంట్. సింతాల్ సోపులు. అరే సంతూర్, అరే ఇక్కడ కూడా సంతూరేంద్రా. మమ్మీ ఇలా ఉన్నారేంట్రా మీరు? అబ్బా బాబా. సైకిల్ ప్యూర్ అగరబత్తి మామ. వీళ్ళు ఇది కూడా మిస్ చేయలేదు అనమాట. బాగా మనకు తలనొప్పి వస్తున్నప్పుడు ఏం చేయాలి కూడా తెలియదు, దానికి కూడా వీళ్ళు తీసుకొచ్చి పెట్టారు అనమాట. నవరత్న ఆయిల్. అరే మామ, దీనికి వీళ్ళు యూకేలో ఇండియన్ షాప్ అని తీసేసి డైరెక్ట్ ఇండియన్ స్టోర్ అని పెట్టుకోవాలి. మొత్తం అన్ని మన ఇండియన్ స్టోర్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చాలా ఉన్నాయి, అసలు లేని అంటే ఏం లేవు. మొన్నటి దాకా కింగ్ ఫిషర్ బీర్ కూడా ఉండేదంట, అయిపోయిందంట మన ఇండియన్ కింగ్ ఫిషర్ బీర్ కూడా. కౌశిక్ తాగుదాం. చాలా సేపు నుంచి చూస్తున్నాడు, ఏం చూస్తున్నాడు కూడా తెలియట్లేదు అనమాట. నా అలాగే షాక్ లో ఉన్నాడు ఇవన్నీ చూసాక. మామ ఏం చూస్తున్నావు మామ? చాలా సేపు నుంచి చూస్తున్నావు కదా. మావాడు చూడండి ఎంత షాక్ అవుతున్నాడు. ఇట్లా ఉంటది ఇక్కడ. అంటే యూకేలో డైలీ చూసి చిరాకు వచ్చి చూసేసరికి అలా ఫీల్ అవుతున్నాం అనమాట మనం. ఓకే, ఇంటి దగ్గర ఉన్న ఫీలింగ్ నాకైతే లిటరలీ డిమార్ట్. కొబ్బరికాయ మావా తప్పలేదు. మా వాడు షాక్ అవడంలో తప్పలేదు. బెల్లమా? ఏంది మామ, బెల్లం కూడా అమ్ముతున్నారు ఇక్కడ. మావాడైతే ఫుల్ ఇంకా షాక్ లో ఉన్నాడు. మొత్తం అన్ని నాకు తెలిసి దీనికి ఇండియన్ గ్రాసరీస్ తీసి డిమార్ట్ అని పెట్టుకోవచ్చు వీళ్ళు. మొత్తం అన్ని ఉన్నాయి మామ ఇక్కడ. సాసులు దీని అమ్మ లేనివంటే ఏం లేవన్నమాట. మా నీకెలా అనిపిస్తుంది ఇక్కడ గ్రాసరీస్ అని చూసినప్పుడు? ఇవాళ నీతో పాటు వచ్చినందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది మా. వర్త్. ఎవ్రీ ఐటమ్ మా ఫ్రెండ్స్ అందరు ఆస్డాలోకి వెళ్ళి తీసుకొస్తారు అన్ని గ్రాసరీస్. బట్ నాకు కూడా ఇక్కడ చాలా బాగా నచ్చాయి. నేను కూడా ఒకసారి మా ఫ్రెండ్స్ తీసుకొచ్చి విజిట్ చేయాలి. ఒకసారి తీసుకెళ్తే అయ్యో ఒక మంత్లీ ఉంటాయి. మావాడైతే ఇక్కడ దొరికినవన్నీ. అవసరం లేదు. మావాడి జెండు బాంబు చూసి చాలా షాక్ అయ్యాడు అనమాట. జెండు బాంబు కూడా దొరుకుతుందా మామ ఇక్కడ? ఇండియా. యా, మేము యూకే వచ్చాం కానీ టెక్నికల్ గా, బట్ ఇక్కడ అంతే అంతే. అగైన్ పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ మావా చూసా. పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ దీని అమ్మ ఏమైనా ఉందా చెప్పండి. అండ్ మావాడికి ఇంకో షాకింగ్, పప్పు ఉండాలి మావ. ఈ దొరకను ఏమున్నాయి చెప్పండి, ఇక్కడ అన్ని దొరుకుతున్నాయి. బట్ ఒకసారి అయితే విజిట్ అవ్వండి, బెటర్ ఉన్నాయి అనమాట. ఇండియన్ అయితే మీరు మిస్ అవుతున్నప్పుడు ఇక్కడ రండి, మళ్ళీ మన ఫుడ్స్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. ఓడి అమ్మ, అది కూడా బై 1 get 1 ఆఫర్ అంట. ఏంది మామ, మొత్తం వీళ్ళు ఇండియన్ గ్రాసరీస్ పేరు తీసేసి డైరెక్ట్ గా ఇండియన్ స్టోర్ అని పెట్టుకుంటే అయిపోతుంది అనమాట. ఆర్కా స్టోర్ మామ ఇదైతే. ఇది మనకి ఎక్కడుందంటే ఇది ఎల్ఎం గ్రూ కదా. ఇది ఇక్కడైతే పోర్ట్స్మౌత్ నియర్ బై ఎల్ఎం గ్రూ దగ్గర ఉంది. మీరు ఆర్కాన్ కొట్టండి వస్తుంది. ఇంకో నచ్చిన థింగ్ ఏంటంటే నాకు వీళ్ళకి వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉంది అనమాట. సో ఇది ఆర్కా షాప్ నేమ్. అండ్ గ్రూప్ లో వీళ్ళన్నీ పెడతారు ఫొటోస్, ఎప్పుడు ఏమొస్తున్నాయని. ఎవ్రీ ఫ్రైడే వస్తాయి ఇక్కడికి. సో ఫ్రైడే ఏమొస్తాయని పెడతారు అనమాట. బాగుంది మా ఇదైతే. అన్ని మా వాడు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు తీసుకొచ్చినందుకు. డెఫినెట్ గా వచ్చి ఒకసారి అయితే విజిట్ చేయండి. ఇదేదో ప్రమోషన్ కాదు, బట్ ఓకే వర్త్ అనమాట. సో చాలా అంటే చాలా వర్త్ అనిపించింది నాకైతే. ఇన్ కేస్ మీరు పోర్ట్స్మౌత్ లో ఉంటే ఒకసారి విజిట్ అవ్వండి. ఇది ఆర్కా స్టోర్ అనమాట, చాలా వర్త్. మనకి వచ్చేసి ఇది ఇండియన్ కజిన్ రెస్టారెంట్ ఆపోజిట్ లో ఉంది. చాలా అంటే చాలా వర్త్. మీకు చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయి, ఆఫర్ కూడా ఉన్నాయి అనమాట. నాలాగే మీరు కూడా చాలా మంది ఇండియన్ గ్రాసరీస్ లో ఫిక్స్ అయ్యి ఉంటారు అనమాట. ఇంటికి వచ్చాక చాలా తక్కువ మనకి ఇండియన్ గ్రాసరీస్ దొరకడం. అలాంటివి ఆకుకూరలు ఇవన్నీ దొరుకుతాయి. అండ్ వీళ్ళు ఆకుకూరలు కూడా మోస్ట్లీ ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. సో తక్కువ ప్రైస్ లో చాలా బాగుంది. నాకైతే చాలా బెటర్ అనిపించింది. ఇదేదో ప్రమోషన్ అని కాదు. సో చాలా నేను ఇక్కడికి వచ్చి సెప్టెంబర్ లో వచ్చాను.
సో ఇప్పటి వరకు చాలా ఇబ్బంది పడ్డాను ఫుడ్ కోసం, అంటే మన ఈ పిజ్జాలు ఇవన్నీ తిని. సో ఫస్ట్ టైం మన గ్రాసరీస్ చూసినప్పుడు హ్యాపీనెస్ అనమాట. ఒకసారి వచ్చి అయితే ట్రై చేయండి, చాలా అంటే చాలా వర్త్, చాలా బాగున్నాయి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పండి. ఇది మామ, ఇప్పుడైతే మనం ఒక రైస్ బ్యాగ్ తీసుకుని అయితే వెళ్తున్నాం అనమాట. రైస్ బ్యాగ్ అండ్ పెప్పర్, కొన్ని థింగ్స్ అయితే నచ్చినాయి నాకు. మా వాడు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాడు వచ్చినందుకు. సో ఎందుకంటే మనం యూకే వచ్చి 4-5 months అవుతుంది. డైలీ ఆ బ్రెడ్ ముక్కలు తిని నో చచ్చిపోయింది అనమాట. ఫస్ట్ టైం ఇంకా మనకు ఫుడ్ చూసాం కదా, ఇంకా టేస్ట్ ఎంజాయ్ చేద్దాం మనం ఇప్పుడు తినేసి. ఇది మామ అయితే బాయ్ మరి. థ్యాంక్ యూ.